కసరెడ్డిపల్లి గ్రామానికి ఇప్పుడు మన ముద్దు బిడ్డ అయిన మీ ఊరి ముద్దు బిడ్డ మన సమృద్ధి మంజునాథ్ వాళ్ళు మాట ఆపొద్దు ఎలక్షన్ మొదలు మేము చెప్పింటిమి. ఈ ఎలక్షన్ కోసం మేము చెప్తా ఉండేది కాదు, ప్రతి సంవత్సరము మేము మీరు ఆశీర్వాదం మాకు ఇచ్చి గెలిపిస్తే మేము అదే ప్రకారంగా నడుచుకుంటామని చెప్పిన ఒక మాట ప్రకారము అదే ప్రకారం మీరు కూడా ఈ గ్రామంలో అత్యంత హెచ్చుగా బహుమతి ఇచ్చి మన సమృద్ధి మంజుని గెలిపించినారు. అదే ప్రకారంగా మేము చెప్పిన మాట ప్రకారం మేము నడుచుకుంటున్నాము. మీరు ఇంకా ముందుకి కూడా అదే నడుచుకోవాలని మన ఇప్పుడు మంజన్న వాళ్ళు వచ్చి రావాల్సి ఉండే, బట్ యాదో వాళ్ళకి కార్యక్రమం ఉండే దానికోసము ప్రకాశాన్ని నేను అవుతూ ఉన్నాను పోయినాబప్ప అని చెప్పిన దానికోసము మన మాజీ చైర్మన్ నాగరాజు మేమంతా వచ్చి మీ అందరూ శక్తులకి క్షేమంగా పోయి ఏమి తొందర లేకుండా నిదానంగా రోజు నెమ్మదిగా దర్శనం చేసుకొని ఆయన శక్తిని వేడుకొని మీ ఒక కుటుంబానికి మన మన తాలూకుకి మంచి పంటలు బాగా పండి వానలు బాగా కురిసి మంచి సమృద్ధిగా బతకాలని ఇట్లా కోరుకొని అమ్మవారిని రావాలని మీ అందరి పరంగా నేను కోరుకుంటా ఉన్నాను. మన సమృద్ధి మంజన్న వచ్చి ఎమ్మెల్యే అయినదే మనకి 5 ఏళ్ళ నుంచి బస్సులు 5 ఏళ్ళకి సంవత్సరం ఇస్తానని ఒక బస్సు అందరికీ ఒక ఊరికి ఒక బస్సు ఇచ్చిండే దానికి మన ఊరికి సంవత్సరం 2 బస్సులు ఇచ్చి మంజన్న మన పరువులు బాగా నిలబెడుతున్నాడు. దయబెట్టి డాక్టర్ ప్రకాశ్ అన్నయ్యి మంజన్న మనల్ని సేవకి దర్శనం పోయి బాగా మొక్కుకొని దర్శనం చేసుకోవాలండి అని మరి చెప్పినాడు. కసరెడ్డిపల్లి కానీ మంజన్న రాలేదు, డాక్టర్ ప్రకాశ్ అన్న రాలేదు. వాళ్ళు వచ్చి రాజధాని కోసంగా మన నాగమల్ల శంకరాన్ని వచ్చి ఈ కార్యక్రమం ముగిస్తున్నాడు. నాగమల్ల శంకరానికి